ఈ విధంగా డ్రాప్ షేప్కి మనం కట్ వర్క్ మార్కింగ్ చేయాలంటే ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దానికోసం నేను ఏం చేస్తానంటే మెయిన్ ఫెయిర్ లైన్ గీసుకున్నాను. ఇది ఫెయిర్ లైన్ అనమాట. అసలు మనకు కుట్టు రావాల్సింది ఈ లైన్ పైన. ఆ లైన్కి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇంకొక లైన్ గీసుకుని ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి కింద నుంచి మిడ్ పాయింట్ నుంచి 1 ఇంచ్ డిస్టెన్స్తో మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాను. ఈ విధంగా పైన 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అదేవిధంగా కింద లైన్కి కూడా దాని ఎదురుగా మనం 1 ఇంచ్కి మార్కింగ్ చేసిన దానికి ఎదురుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ఈ లైన్ టు లైన్ కింద లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి ఈ లైన్ మనం మార్కింగ్ చేసుకున్న ఈ 2 మార్కింగ్లకి ఇక్కడ మధ్యకు పట్టుకుని ఈ విధంగా కట్ వర్క్ తీసుకోవాలి. అదేవిధంగా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం మార్కింగ్ కంప్లీట్ అయిపోయినాక షేప్ ఈ విధంగా కనబడుతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మనం వర్క్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టి దాని మొత్తాన్ని ఇలా రౌండ్గా కలిపేసాను.